ప్రవేశపెట్టారు. వివరాన్ని మరి నేను యొక్క పలదలు చూస్తున్నాం తండ్రి. కావాల్సినటువంటి ఆజ్ఞానం దయచేయండి, నాతో ఉండండి. కావాల్సిన మాటలు మాకు ఇంప్రూవ్ చేయండి. మీకు స్తోత్రాలు చెల్లించండి. చిన్న ప్రాణం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి. సమయం చాలా తక్కువ, ఏం చెప్పాలంటే అర్థం కాదు. చెప్పండి. సరే, మనం మరి ఈ బల్ల దగ్గరకు వచ్చాం కాబట్టి ఈ బల్ల మనకి ఏమైందో మనకు అందరికి తెలుసు. ఏంటంటే పరిశుద్ధమైనటువంటి బల్ల. ఈ బల్లలో మనం స్వాతంత్ర్యం పొందాలంటే మనం కూడా ఈ పరిశుద్ధంగానే తీసుకోవాలని ఎన్నోసార్లు మనం హెచ్చరించబడుతూ ఉంటాం. పరిశుద్ధంగా ఉండడం అనేది దాని గురించి ఈ మా ఒకటో పేతురు 1వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం ఆ పరిశుద్ధం గురించి దేవుడు చక్కగా పేతురు చెప్తాడు. 1వ పేతురు 1వ అధ్యాయము 14 నేను పరిశుద్ధుడనై రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? బైబిల్లోనే రాయబడి ఉంది. ఎక్కడుందండి? లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనంలో రాయబడి ఉంది. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని రాయబడి ఉంది. అలాగే 19:2 కూడా రాయబడి ఉంది లేవికాండంలో. దేవుడైన యెహోవాను పరిశుద్ధుడై ఉన్నాను. తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలని అంటే ఏంటి అర్థం? మన జీవితం, మన హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి కల్మషము లోపల ఉంచకూడదు. అక్కడే కిందే ఉన్నాయి చూడండి. అదే అధ్యాయం అది 1వ పేతురు 14వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది చూడండి. పరిశుద్ధంగా ఉన్నారు కాగా మీరు విధేయుల పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దిశలో అజ్ఞాన ఆశలను అనుసరించి ప్రవర్తించుకుంటారు. పూర్వ అజ్ఞాన అంటే ఏంటండి? పూర్వ అజ్ఞానం అంటే జ్ఞానము లేని వారిగా, అంటే రక్షింపబడక ముందు ఎలాగైతే తప్పులు చేస్తా ఉన్నామో అలాంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తించారో ఇప్పుడు మీరు అలాగా ప్రవర్తించద్దు అని అంటాడు. తర్వాత చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడెవరు? మనం పిలిచినవాడు సాధారణమైనటువంటి మనిషి కాదు. మనం పిలిచినాడు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ ఏముంటుందంటే పూర్వం అజ్ఞానము దిశలో కూడిన ఆశలు అంటే పాపం గలంటే ఆలోచన, అటువంటి అన్ని మనలో ఉన్నాయి. అవి ఏమన్నా గమనించుకోవాలి, అది తీసివేయాలి. ఎందుకంటే పరిశుద్ధమైన బల్ల కాబట్టి ఆ పరిశుద్ధంగా మనం ఆయన తీసుకోవాలంటే దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అసలు పాపం అంటే మన పాపం ఏం చేస్తున్నాం? ఏం పాపం ఏం చేయట్లేదు, మనం మర్డర్ చేయట్లేదు, ఏం దొంగతనాలు చేయట్లేదు, ఏమి చేయట్లేదు. పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమం. అది ఒక్కటే కాదండి. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం అనేది ఒక్కటే పాపం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ పాపనిష్ట మీకు జీవిస్తాను చూడండి. సామెతలు 24:9 అంటాడు, తన మూర్ఖ ఆలోచనలు, మూర్ఖమైనటువంటి ఆలోచనలు ఉన్నా సరే కూడా తనంటే మన లోపల ఉన్నటువంటి ఏదైనా చెడ్డ ఆలోచన అంటే మూర్ఖ ఆలోచనలు యోచించిన వాడు అది కూడా పాపమేనట. అదే మరి పాపం అంటే మన చేసినట్టు కాదు కదా, అది పాపమే. తర్వాత ఇంకో పాపం ఏంటి? యాకోబు 4:17 రాయబడి, ఎవరికైనా మీరు ఏదైనా సరే చెయ్యాలని మనసు వచ్చింది అనుకోండి, అది చేయకపోతే అది పాపమేనట. చేయడు వారికి పాపం కలదు. నువ్వు చేయాలని మనసు నీకు ఉంటది కానీ చెయ్యు నువ్వు, అది దుర్మార్గం కదా. చెయ్యాలన్నప్పుడు చేసేయి. నువ్వు ఎదుటివాడు ఏదో శ్రమలో ఉంటాడు, అడిగే చేద్దామని మనసు ఉంటుంది కానీ నువ్వు చెయ్యు. ఎందుకు చెయ్యు? అలా చేయకుండా ఉండడం అనేది కూడా పాపమే, అది దుర్మార్గం. అంటే మనం చేసినట్టు కాదు కదా, అది అబద్ధం అన్నట్టు కాదు కదా. అలాంటి చిన్న చిన్న పాపాలు మనలో ఉండకూడదని హెచ్చరిస్తాం. అంటే సకల ఏమంటాడంటే
ఆశలను అనుసరించి, ఆశలు అంటే ఇలాంటి అన్ని ఆశలు మనం అనుసరించకుండా ఉండాలి. అలా ఉంటేనే మీరు పరిశుద్ధులుగా చేస్తారు. అలాగే మన పరిశుద్ధులుగా ఉండాలని అంటే మన నిత్య జీవం కావాలి. పరిశుద్ధులుగా ఉంటేనే నిత్య జీవం కలిగి ఉంటాం. నిత్య జీవం కావాలంటే ఎలా ఉండాలి? ఆయన యొక్క బలని అనుసరిస్తారు. ఆ యోహాను సువార్త 6:54 రాయబడింది చూడండి. నా రక్తం తినవాడు నా చదవండి ఒకసారి. యోహాను సువార్త 6:54 రాయబడింది. నా శరీరం తినే రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున వాడిని నేను లేపుదును అని. అంత్య దినాలలో లేపడం అని అంటే అప్పుడు ఎలా ఉండాలి? మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దాని గురించి మార్క్స్ వార్తలో ఒక ధనవంతుడు అంటాడు. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి చదివితే మనకు అక్కడ కొంచెం చిన్న అర్థం అవుతుంది. నిత్య జీవానికి నాకు కావాలంటే ఏంటి అని అడుగుతాడు. అది చదివి ముగించుకుందాం. చదవండి. అది మార్క్స్ వార్త 10వ అధ్యాయము. ఆయన మార్గంలో బయలుదేరుచుండగా వాడు పరిగెత్తుకొని వచ్చాడట. ఆయన ఎదుట మోకాళ్ళని సద్బోధకుడా. సద్బోధకుడు అంటే ఏంటంటే మంచివాడు అంటాడు. నిత్య జీవన వారసులు కావాలంటే నేనేం చేయాలి ఆయన అడుగుతాడు. ఆయన అంటే అప్పుడు ఏమంటాడు? యేసుప్రభు ఏమంటాడు? సత్పురుషుడు అని ఎలాగంటావు అంటే మంచివాడు అని ఎలాగంటావు అంటే చూడండి, అక్కడ చిన్న రాసిస్తుంది అక్కడ. అంటే యేసుప్రభు మంచివాడు కాదా దాని అర్థం? అంటే ఆయన ఎంత గొప్పతనం ఉందో చూడండి. ఆయన మంచివాడు అయి ఉండి కూడా నన్ను సత్పురుషుడు అన్నాడు. అంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు నేను కాదా అంటే ఆయన అనిపించుకోలేదు. అంటే దేవుడు అంత తగ్గింపు దాన్ని ఉందను దాని అర్థం. చెప్పమ్మా. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడో సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు. అక్కడ ఆ నిర్మాకాండంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు అక్కడ ఉంటాయి. ఏం నరహత్య చేయొద్దు, వ్యభిచారం పోవద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, మోసపుచ్చవద్దు, సన్మానించును అని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్తే ఈయన ఏమంటాడు? ఈ ధనవంతుడు ఏమంటాడమ్మా? కదా ఏమంటాడు? బాల్యం చేస్తున్నాడు. అవన్నీ నేను బాల్యం చేస్తున్నాను. తర్వాత ప్రేమించి ఇంకా ఒకటి కొదవ. ఏంటి కొదవ ఉంది? మనం ఇందాక అనుకున్నామే పాపాలు ఏ చిన్న చిన్నది అవన్నీ మనకి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి కొదవే. తర్వాత ఏమంటాడమ్మా? నీకు కలిగిన అన్ని అమ్మేమంటాడు. కలిగిన అన్ని అమ్మేమంటాడు. అర్థం ఏంటి? మనకు ఉన్నటువంటి పాపాలు ఆలోచనలు అన్ని కూడా అమ్మేమంటే బేదకు ఇచ్చేమంటే అర్థం అనమాట. దాని అర్థం అవన్నీ కూడా మీలోంచి తీసివేస్తేనే నువ్వు పరిశుద్ధుడుగా అవుతావు. అయితే అప్పుడు అతను ఆ ధనవంతుడు ఏమవుతాడు? అవన్నీ వాడి వల్ల గాలే, అవన్నీ నేను విడిచిపెట్టను అంటాడు. ఎందుకు విడిచిపెట్టాలి? అవి నాలో ఉంటేనే మంచిది, నేను ఇంకా బలంగా ఉంటాను, ఇంకా ఆస్పరం అవుతాను అని అనుకుని ఉంటాడేమో. అవన్నీ విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. అంటే ఈ లోకంలో మనిషికి పాపాలతో ఉండడమే ఇష్టం. ధనమే కావాలని కోరుకుంటాడు. ధనమే వాడికి దైవం. ధనం మంచితనంగా ఉండడం అనేది ఇష్టం ఉండనే. ఆయన చెప్తున్నాడు దేవుడు, ఇవన్నీ వదిలిపెట్టరా, నువ్వు రేపు నా రాజ్యంలో నువ్వు ఉంటావు, నిత్య రాజ్యం కావాలంటే నువ్వు అడిగావు కదా, ఏదో వదిలిపెట్టమంటాడు. వాడికి నిత్య రాజ్యంతో పని లేదు. ఏం కావాలి? బలమే. వాడికి ధనమే కావాలి. ఆ ధనంతోనే జీవించాలి. అదే వాడి రాజ్యం, అదే వాడి దేవుడు. కాబట్టి మనలో కూడా అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తీసివేయండి. అంతేగాని నీ ధనాన్ని నువ్వు ఆశించలేదు. ధన అపేక్షలు ఏమవుతారండి? దేవుడి రాజ్యానికి వారసులు కానే కాదు. కాబట్టి ధనం అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. కాబట్టి వాడు ఆ విధంగా నిత్యరాజ్యం కావాలని అనుకుంటున్నాడు. మనం కూడా మన నిత్యరాజ్యం కావాలంటే ఈ బలంలో ఎలాగా పరిశుద్ధంగా పాల్పంపులు పొందాలి. పాల్పంపులు పొందాలంటే 1 కొరింథీ 11:28 ఏమన్నదండి? మీరు దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా పరీక్షించుకోవాలి అంటే తిమోతి 4వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఉంటుంది. చూడండి, ఎలాగ తీసుకోవాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎలాగ మనం పరీక్ష చేసుకోవాలి అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఏ విధంగా మనం ఉంటే
ఆ విధంగా మనం దాన్ని తీసుకోవాలనేది రాయబడుతుంది. చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి ఈ సంగతులను బోధించు. 1 తిమోతి 4:11-13 వరకు. నీ యవ్వనం బట్టి తృణీకరింపనివ్వద్దు. మాటల్లోనూ చూడండి, ఒకసారి గమనించండి. మనం ఈ బలలో పాల్గొ పొందాలంటే అక్కడ చెప్తున్నాడు మాటల్లోనే, ప్రవక్తల్లోని, ప్రేమలోని, విశ్వాసంలోని, పవిత్రతలోని విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆ విధంగా తర్వాత కింద కూడా ఉండొచ్చు. నేను వచ్చే వరకు, అది కూడా ముఖ్యమైన పాయింట్. నేను వచ్చే వరకు చదువుటయందును, ఏం చదవాలా? పేపర్లో పుస్తకాలు కాదండి, బైబిల్. హెచ్చరించుట ఒకరికొకరు హెచ్చరించుకోవాలా, బోధించుట జాగ్రత్తగా ఉండి ఈ బలలో పాల్గొంపులు పొందాలి. అది బాగా గమనించుకోండి. మాటల్లోని, ప్రవర్తనలోని, చదువుటయందు అన్నిట్లోనూ కూడా మనం ఉంటేనే బలలో పాల్గొనడానికి మనం అర్హులం అవుతాం. కాబట్టి నిత్యరాజ్యము కావాలనంటే మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. పాతవి ఏవి కూడా మన మనసులో పెట్టుకోకూడదు. ఏదైనా ఉంటే వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి మనం చక్కగా దేవునిలో ఉంటూ, పరిశుద్ధంగా ఉంటూ ఆ బలలో పాల్గొనలు పొందే ఎక్కడ ఉంటాం మనం? నిత్యరాజ్యంగా కావాలి. మనం ఎందుకు కూడుకుంటామండి ఇక్కడికి? ప్రతిసారి ప్రార్థనలకి, వాటికి, వీటికి ఎందుకు వెళ్తాం? రేపు పొద్దున మనం నిత్యరాజ్యంలో ఉండాలా. నిత్యరాజ్యంలో ఉండాలంటే మనం ఈ విధంగా ఉంటాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఏమైనా ఉంటే అవి దూసివేసి దేవుని బలలో పాల్గొనలు పొందుదాం. దేవుని వాక్యాన్ని దీవించుగాక. 1 నిమిషం పాటు మనం పరీక్ష చేసుకుందాం. మన విశ్వాసం తగిన విధంగా ఉంటుందా? మన విశ్వాసం పరిశుద్ధంగా ఉంటుందా?